పేషెంట్లు వస్తూ ఉంటారు. చాలామంది ఉదయం లేవగానే వేడి నీళ్ళు తాగుతున్నాం అని చెప్తున్నారు. వేడి నీళ్ళు అనేది శరీర తత్వాన్ని బట్టి తాగాలండి. అందరూ తాగేయకూడదు. సన్నగా ఉన్నవాళ్ళు వేడి నీళ్ళు తాగారనుకోండి ఇంకా సన్నబడిపోతారు. లంగ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఎలర్జీలు ఉన్నవాళ్ళు, కోల్డ్, కాఫ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఏంటంటే గోరువెచ్చని నీళ్ళు, వేడి నీళ్ళు అంటే వేడి నీళ్ళు కాదు, గోరువెచ్చని నీళ్ళు అంతకంటే తక్కువ, అంటే రూమ్ టెంపరేచర్ మీద కొంచెం ఎక్కువ ఉండేలాగా అటువంటి వాటర్ తాగారనుకోండి మీకు ఆ ప్రాబ్లమ్స్ నుంచి కొంతవరకు ఉపశమనం జరుగుతుందండి. అదేవిధంగా ఎవరైతే కడుపులో పైత్యం బాగా విపరీతంగా పెరిగిపోయి ఒళ్ళంతా దద్దులు వచ్చి దురదలుండి పైత్యం వల్ల ఇబ్బంది ఎవరైతే పడుతున్నారో వాళ్ళు ఏం చేయాలంటేనండి ఇదే వేడి నీరులో ఒక చెంచా నెయ్యి, మంచి ఆవు నెయ్యి కానీ మంచి నెయ్యి ఏదో ఒకటి కల్తీ లేని నెయ్యి వేసుకొని చక్కగా తిరగబోసుకుని తాగారనుకోండి మీకు మలబద్ధక చికిత్స న్యాచురల్గా జరిగిపోతుంది. ఎవరికైతే మోషన్ ఫ్రీగా అవదో, విపరీతమైన పైత్యం అయ్యి ఒళ్ళు దురదలు, మొహం తిరగటం, కళ్ళు తిరగటం ఇలాంటివి ఉన్నాయో వాళ్ళకు కూడా చక్కగా పనిచేస్తుందండి ఈ వేడి నీటిలో నెయ్యి కలుపుకొని తీసుకోవడం అనేది.